యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రుద్ర, ఏం చేస్తున్నావు? అది దేవుని కంకణం, ఎలా పడితే అలా తీయకూడదు. చెప్పరేంటి పంతులు గారు? అవును నాయనా, ఇది చాలా పవిత్రమైనది. ఒకసారి కట్టాక పూజలో కనీసం కథ పూర్తయ్యేంత వరకైనా ఉండాలి. ఏంటి, ఇప్పుడు కథ పూర్తయ్యే వరకు మేము ఇలాగే ఉండాలా? మీకు ముడిపడింది కేవలం కంకణమే బాబు, తాలిబొట్టు కాదుగా. తడబడకుండా కూర్చోండి. కూర్చోమన్నానుగా, కూర్చోండి. వీళ్ల మధ్య అంతులేనంత దూరం పెంచాలని నేను అనుకుంటూ ఉంటే అతుక్కుపోయేంత దగ్గరైపోతున్నారేంటి వీళ్ళు? గోదాదేవి కళ్యాణ మహత్యం చెబుతాను, అందరూ శ్రద్ధగా వినండి. తూర్పు పడమరలకే దూరమే కాస్త తగ్గినదే, తీరులో కొత్త మలుపే తీయని మార్పు తెచ్చినదే. చిలిపి చిలిపి తగువుల్లో చిగురు తొడిగే ఒక చెలివే, చిలికి చిలికి కలతల్లో చెదిరి పడెనుగా అహమే. ఈ గోదా కళ్యాణాన్ని చూసిన వారికి, చేసిన వారికి, విన్న వారికి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కూడా లభిస్తాయి. ప్రతి సంవత్సరం ఈ గోదాదేవి కళ్యాణాన్ని జరుపుకోవడం. మొగుడు పిల్లల్లో అలా కొట్టుకుంటారండి. కాసేపు కుదురుగా కూర్చోండి. ఈ రోజు వీళ్ళకి సరదాగా ఏర్పడిన ఈ బంధం శాశ్వతం అవ్వాలి తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్ర చెయ్యి ఈశ్వరి పట్టుకోకూడదు. కావాలనే చేసావు కదా? నేనేది కావాలని చేయలేదు. మరి తలలెందుకు గుద్దుకున్నాయి? అది అనుకోకుండా జరిగింది. నాకు తెలుసు, ఇందాక నీ కోటుకు మట్టంటించానని. ఇప్పుడు నాతో ఆడుకుంటున్నావు కదా? అమ్మా మహాతల్లి, నీతో ఆడుకోవడానికి పాడుకోవడానికి నాకు అస్సలు మూడ్ లేదు. నన్ను వదిలి. నిన్నేమి ఇప్పుడు నేను పట్టుకుని వేలాడడం లేదు, నువ్వే పట్టుకుని వేలాడుతున్నావు. ఈ పూజ అయిపోనివ్వు, నీతో శాశ్వతంగా తెంచుకొని వెళ్ళిపోతా. పంతులు గారు, పూజ ముగిసింది కదా, ఇక మా కంకణం విప్పుతారా? నాకు విముక్తి కావాలి. నాకు కూడా ఒళ్ళంతా కారం అంటించి మరీ కారాగారంలో బంధించినట్టుంది. త్వరగా తీసేయండి పంతులు గారు. ఆ చేతులు ఇలా ఇవ్వండి. హస్తకంకణం విసర్జనం ధృత్వా. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకేం చేయాలి? చెప్పాను కదా బాబు, ఈ కంకణం ఎంతో పవిత్రమైనది. దీన్ని మీరిద్దరూ అమ్మవారి పాదాల చెంత పెట్టి వివాహ విషయంలో మీ మనసులోని మాట అమ్మవారికి చెప్పుకోండి.
నాకు ఎలాంటి అమ్మాయి నా జీవితంలోకి వచ్చినా పర్లేదు, నాకు తగ్గట్టు నేను మార్చుకుంటాను. కానీ ఈ ఈశ్వరి లాంటి మిరపకాయ మాత్రం నా భాగస్వామిగా రాకూడదు. మంచి మనసున్నవాడు, మనుషుల్ని అర్థం చేసుకునేవాడు నా భర్తగా రావాలి తల్లి. ఇదిగో నా పక్క నిలబడ్డాడే ఈ రుద్ర నీలకంఠ లాంటి ఆకాశం అంత అహం ఉన్నవాడికి మాత్రం నేను భార్య అవ్వకూడదు. ఇదిగో బాబు, మళ్ళీ ఏంటి పంతులు గారు? ప్రసాదం తీసుకుని వెళ్ళండి. అవును రుద్ర గారు, మీరు ఖచ్చితంగా తినాల్సిందే, ఎందుకంటే అది మా ఈశ్వరి చేసింది. అయితే ఖచ్చితంగా తినను. ఆవిడ గారి వంట ఎంత అద్భుతమో నాకు ఆల్రెడీ తెలుసు. ఒకసారి తింటేనే కదా రుద్ర తెలిసేది. ఒక మనిషిలో ఉన్న నైపుణ్యం 40 సార్లు టెస్ట్ చేయాల్సిన అవసరం లేదత్తా. ఒక్కసారి చేస్తే చాలు. అమ్మా ఈశ్వరి, ఏంటి పంతులు గారు? నువ్వే ప్రసాదం చేసినంత మాత్రాన అమ్మవారి ప్రసాదం తీసుకోకుండా వెళ్తావా? మర్చిపోయాను పంతులు గారు. తీసుకో అమ్మా. ఆ మిస్టర్ ఈగోకి ఎలాగైనా నా వంట టేస్ట్ చూపించాలి. ఆవిడ గారి వంట ఎంత అద్భుతమో నాకు ఆల్రెడీ తెలుసు. హలో మిస్టర్, ఐల్ కాల్ యూ బ్యాక్. అసలు ఆ వంట గురించి మీకేం తెలుసు? అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? మొదలు పెట్టడమే కాదు, ఈరోజు ముగించి తీర్తాను. నా గురించి మొత్తం చెప్పే వెళ్తాను. ఇంద్రసేనారెడ్డికి ఉన్నంత హిస్టరీ ఉందా ఏంటి? ఇంద్రసేనారెడ్డి హిస్టరీ కాదు, అంతకు మించిన ఈ ఈశ్వరి కుకింగ్ హిస్టరీ తెలుసుకోవాలి నువ్వు. ఈశ్వరి, ఈశ్వరి, ఆ పెద్దమ్మా, ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా పెద్దమ్మా, వస్తున్నాను. అసలు నేనెవరో తెలుసా నీకు? నా చేతి వంట ఎంతమంది ఇష్టంగా తింటారో తెలుసా? పోనీ నేను నడుపుతున్న హోటల్ పేరేంటో తెలుసా? నా హోటల్ మీద పెద్ద పెద్ద వాళ్ళ కళ్ళు పడ్డాయి. ఎందుకో తెలుసా? నా హోటల్లో వేళ్లు చప్పరించేంత రుచికరమైన భోజనం దొరుకుతుంటే వాళ్ళ హోటల్స్లో ఎవ్వరూ కాళ్ళు కూడా పెట్టడం లేదు అని. నీకు ఇంకో విషయం తెలుసా? ఈ వంట నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ రాసిన అమ్మ చేతి అమృతం బుక్ చూసి నేర్చుకున్నాను. దానిలో ఉన్న వంటకాలు, వాటికున్న రుచులు మీరు తలకిందులుగా తపస్సు చేసినా ఎక్కడా తినలేరు. అలాంటిది నా చేతి వంట బాలేదంటావా? నేనెవరో తెలుసా? రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ఓనర్ని, రాజేశ్వరిని. ఏంటి షాక్ అయ్యావా? చాలా చెత్త స్పీచ్ ఇచ్చుంటావు కదా, అందుకే ముందు జాగ్రత్త తీసుకుని నేను ఒక్క మాట కూడా వినలేదు. మంచి రాక్ మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాను. ఇవన్నీ చెప్పడానికి నీకు చాలా ఎనర్జీ ఖర్చు అయి ఉంటుంది. వెళ్ళి జ్యూస్ తాగు. ఆంటీ ప్రసాదం తీసుకోండి. వావ్, ఈశ్వరి, ప్రసాదం అదిరిపోయింది.
థ్యాంక్స్ ఆంటీ. ఈ పొగరుబోతు గిత్తకి ఎన్ని ప్రశంసలా? అందరిలో మీ పరువు తీసింది, తను మాత్రం పొగడ్తలు అందుకుంటుంది. మీ స్థానంలో నేనుంటేనా ఏదో ఒక వంక వెతుక్కునైనా ఆ అమ్మాయి పరువు తీసి పారేసుండేదాన్ని. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ అండి. రుద్ర తిను. వద్దత. అందరూ అంత బాగుంది అంటున్నారంటే అందులో ఎంతో కొంత నిజం ఉంటుంది కదా. బాగుంది, నువ్వు కూడా తిను. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా బయలుదేరదామా? మీరు వెళ్ళండి వదినా, నేను కాసేపు అందరితో స్పెండ్ చేసి వస్తాను. వీళ్ళిద్దరినీ దగ్గర చేసే ప్రతి ప్రయత్నంలో ఇంకా కొంచెం దూరం అవుతున్నారు. కలుస్తారు అనే నమ్మకాన్ని తగ్గిస్తున్నారు. ఇక నువ్వే చూసుకోవాలి తల్లి. వెళ్ళొస్తాం ఈశ్వరి. వెళ్ళొస్తామండి. నమస్తే. నమస్తే. పదరుద్ర. ఈశ్వరి ఆగు. అందరూ నీ ప్రసాదం బాగుంది అని తెగ పొగుడుతున్నారు. నేను కూడా టేస్ట్ చేసి తీరాల్సిందే. ప్రసాదం అలా నేలపాలు చేశారేంటి? ఇలా ప్రసాదాలు పెట్టి అబ్బాయిలు వల్ల వేసుకునే పని పెట్టుకున్నావా? ఏం మాట్లాడుతున్నారంటీ? నువ్వు చేసిన నిర్వాకం గురించి. నీకు మీ కుటుంబానికి ఎంత చెప్పినా అర్థం కాదా? చీ కొట్టిన చెప్పులు లాగుతా అంటారు. ఉమ్మేసిన ఉలుకు పలుకు లేకుండా పడుంటారు. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు పారిజాతం గారు? మీ కుటుంబం అంతా నా కాళ్ళు పట్టుకొని నా కొడుకుని ఈ ఈశ్వరికిమ్మని అడిగినా కుదరదని తెగేసి చెప్పేశాను. అందుకేనా రహదారిలో వెళ్తే పనవడం లేదని రహస్యదారి పట్టుకున్నారు? చిచి, నా కొడుకుని వలలో వేసుకోవడానికి ఈ ఈశ్వరి ఎంత ప్రయాసపడుతుందో మొత్తం చూసేశాను. మీరు ఏం చూశారో ఏం ఆలోచించారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు మాత్రం చాలా తప్ప అంటే. ఏంటమ్మా తప్పు? నా కొడుకుని ఎగేసుకుపోవాలని ప్రయత్నిస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? అదేంటంటే అలా మాట్లాడుతున్నారు? చూడు ఈశ్వరి, ఇప్పుడే చెప్తున్నాను విను. వంటింట్లో కూర్చొని పులిహోరలో పసుపు తాలింపులు వేసుకునే నీలాంటి వాళ్ళు నాకు కోడలిగా కాదు కదా, నా ఇంటి గుమ్మం తొక్కడానికి కూడా సరిపోరు. వంటింటి కుందేలైన నువ్వెక్కడా? కోట్ల ఆస్తి విలువ చేసే నా కొడుకెక్కడా? నీ ఇంట్లో వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదు. కారు నుంచి ఉమ్మేసినా నా కాళ్ళ బేరానికి వచ్చే రకం. కనీసం నువ్వైనా కాస్త బుర్ర పెట్టి బుద్ధితో ఆలోచిస్తావని చెప్తున్నాను.
నువ్వు నా కొడుకు కాలి గోటికి కూడా సరిపోవు. వాడి మీద ఆశలేమైనా ఉంటే ఇప్పుడే ఇక్కడే వదిలేసుకో. ఎందుకంటే నా కొడుక్కి ఫారెన్ సంబంధం చూశాను. వాళ్ళవి కార్లు తప్పితే నేల తొక్కని కాళ్ళు, విమానాలు తప్పితే ఎర్ర బస్సులు కూడా ఎరగని జీవితాలు, మా వాడిని మహారాజులా చూసుకునే వియంకులు. వచ్చే నెల పెళ్లి చేయబోతున్నాను. పెళ్లి ఘనంగా జరగబోతుంది. భోజనాలు కూడా బాగుండాలి కదా, అందుకే కేటరింగ్ ఆర్డరు నీకే ఇస్తానులే. నీలాంటి వంటింటి కుందేలికి అదే సరైన స్థానం, ఉద్యోగము. ఇక ఆపుతారా? పెడుతుంది. కోట్లు పెట్టి పూజలు చేసినా దొరకని పుణ్యం వండి పెట్టి చేతికి దక్కుతుంది. నీ కంటికి మా ఈశ్వరి ఒక వంటదానిలాగే కనిపించచ్చు, మాకు మాత్రం సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. చెప్పావులేమ్మా, ఎంత గొప్పగా వంటలు చేసినా, ఎంత రుచిగా వండినా చివరికి ఈశ్వరికి ఆ వంటిల్లే గతి, ఆ 4 గోడలే ప్రపంచం. పేరు గాని పైసలు గాని సంపాదించడానికి ఆ వంట ఏమైనా పనికొస్తుందా? పనికొస్తుందా ఆంటీ? పనికొస్తుంది. ఏ వంటనైతే మీరు చిన్న చూపు చూస్తున్నారో అది జీవితాల్ని నిలబెడుతుంది, నలుగురిలో పేరు ప్రతిష్ట తీసుకొస్తుంది, ఎదగడానికి దారి చూపించి ఒక మనిషి స్థాయిని మార్చుతుంది అని నేను నిరూపిస్తాను. ఈరోజు నేను గౌరవించే వంటని మీరు అవహేళన చేశారు. నేను ప్రేమించే కుటుంబాన్ని అగౌరవపరిచారు. నేను గొప్పగా భావించే వంటకి మీ మనసుల్లో ఇంత నీచమైన స్థాయి ఉండడం నేను సహించలేకపోతున్నాను. అందుకే ఏ వంటనైతే మీరు తీసి పారేశారో దానికి మీరు ఊహించలేనంత గౌరవం నేను తీసుకొస్తాను. ఇన్నాళ్ళు 4 గోడల మధ్య ఉండిపోయిన నా తల్లి వంటల్ని వెలుగులోకి తీసుకొస్తాను.
ఆ వంటలతో ఎన్ని అద్భుతాలు సృష్టించగలమో చూసి ఈ ప్రపంచం నివ్వెరపోయేలా చేస్తాను.